సో మరి ప్రాపర్టీ అంతా బేసిక్ ప్రాపర్టీ ఏదైతే ఇక్కడ ఉందో చాలా పాతకాలం నాటివి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని పేర్లు కూడా కొన్ని గుర్తులే, ఊట్లు కావచ్చు అండ్ అలాగే మీరు పెట్టిన ఆ పొయ్యిలు కావచ్చు. చూస్తుంటే అప్పటి జనరేషన్ గుర్తొస్తుంది. యాక్చువల్గా పుట్టినప్పుడు మనం కావచ్చు, నేను పుట్టినప్పుడు కావచ్చు, అప్పటికే కొంచెం మోడిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది, పొట్టు పొయ్యిలు అవి ఇవన్నట్టు వచ్చేసి. కానీ అంతకన్నా ముందు పొయ్యిలు ఇక్కడ చూస్తుంటే అబ్బా కొద్ది రోజులు ఇక్కడ ఉంటే బాగుండు అనిపించింది. సో ఈ ప్రాపర్టీ కోసం ఎక్కడి నుంచి మీరు ప్లాన్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం సెట్ ఎంత బాగా వేసినా కానీ దాంతో సరిపోదు. మనకు సరైన ప్రాపర్టీ లేకపోతే ఆ ఫీల్ రాదు. సెట్ వేయడం ఎంత ఇంపార్టెంట్, కన్స్ట్రక్షన్ ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు అంతే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అదే ఫస్ట్ ఆ ఫీల్ని తీసుకొస్తుంది. దాని గురించి మేము చాలా ఊర్లు తిరిగాము. యాక్చువల్లీ ఇది ఏ ప్రాపర్టీ షాప్స్లో లేకపోతే కొనడానికి వెళ్ళిన దొరకడానికి అలా ఏవి లేవు అసలు. ఇప్పుడు ఎక్కడ మేము చాలా విలేజ్లో తిరిగితే ఎక్కడ ఆ ప్రాపర్టీ ఎవరి ఇంట్లో ఎవరు ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళు సిటీ అండ్ కాంటెంపరీకి ఇష్టపడుతున్నారు. లైక్ ఇప్పుడు ప్రతి ఇంట్లో అదే చెప్తున్నా, అది డెవలప్మెంట్ లాగా తీసుకోవాలా లేకపోతే బాధపడాలో నాకు అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో. లైక్ ఇంట్లో వెళ్తే ఆ ఫ్లోరింగ్ పాత ఫ్లోరింగ్ లేదు, చేంజ్ అయిపోయింది. అండ్ ఏసీస్ అండ్ ఫ్రిడ్జెస్ అన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ వచ్చేసాయి. మనం జనరల్గా వేడి నీళ్ళు పెట్టుకోవడానికి కట్టెల పొయ్యి మీద ఊర్లో పెడతారని చెప్పేసి మనకు ఒక ఇమేజ్ ఉంది. అక్కడ వెళ్తే అవి లేవు. నాకు అసలు ఆ కుకింగ్ స్టైలే లేదు. మొత్తం సిస్టమ్ అన్నీ చేంజ్ అయిపోయాయి, గ్యాస్ అవన్నీ. అదొక డెవలప్మెంట్. ఓకే ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంది, అది ఉంది, మంచి డెవలప్మెంట్. కానీ మా రీసెర్చ్ ప్రకారంగా ఆలోచిస్తే బయటకు వచ్చి బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అసలు ప్రాపర్టీస్ అనేది చాలా కష్టంగా చాలా తయారు చేసాం సగం. And the one thing I will say here is that many places we have used our experiences also. It's like research also, because in 80s cameras were not so common. Like if you need to do it present, everyone has camera in their mobile, everyone click the thing and they post it somewhere in the internet or this there. So it is very easy to, in after 30 years if we want to do this, art director like us will get a material on internet or books or everywhere. But in 80s camera was not common for Ade people. kada problem. So we are creative, we observe things. If we have seen it anywhere, it is always stays in our minds. So doing for this film, we have used our own research, which we from our whole life we have observed things, that also we have used here a lot. అది చాలా ఇంపార్టెంట్. అందుకే like Rama said, when you in the villages, when you enter a house, you clean your feet or hands. There is a typical setup there. It's not that we have seen it, we have seen it somewhere in some point of our life and here we have used. So this is a very important point. చాలా అసలు అంత You need ఎక్స్‌పీరియన్స్ you need to have a proper observation, and as an art director we need to keep it in our minds. That is what polishes us, that is what our detailing comes into the setup. ఇది గ్రేట్ థింగ్ మాట్లాడుకోవాల్సిన విషయం. మనం ఎన్ని రకాల సెట్స్ అవి వేసినా కూడా మన ఓన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మనకు ఫ్లేవర్ ఇస్తుందో అది డిఫరెంట్, అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ స్పెషల్గా చిన్న చిన్న పార్టీషన్స్ చూస్తుంటే నాకు ఏదో క్లిక్ అవుతుంది. కానీ ఈ పార్టీషన్ ఏదో వాష్రూమ్స్ అప్పట్లో ఇలా అంటే జస్ట్ కొంచెం కొంచెం బ్లింక్ అయ్యే టైంలో అవి కూడా లేవు, యాక్చువల్లీ చూడలేదు, వీ హ్యావ్ నెవర్ యూజ్డ్. సో అయినా కూడా ఈ పార్టీషన్స్ ఏవో ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో A to Z అక్కడ ఎక్స్పీరియన్సెస్ అండ్ రీసెర్చ్ అనేది కూడా కనిపిస్తుంది. సో చాలా కష్టపడ్డారు. నాకు ఒక విషయం అర్థం కాదండి, మిమ్మల్ని అడగాలి. మూవీస్ చాలా చేశారు మీరు. సో మనకు చేసిన మూవీస్ అన్నీ కూడా ఇప్పటి కాలంలో వచ్చిన మూవీస్. అలా కాకుండా 80sలో స్టోరీ ఫస్ట్ మీకు చెప్పగానే ఫస్ట్ ఒక క్షణమైన మీకు అనిపించిందా 80sలో స్టోరీ అంటే అసలు ఆ మొత్తం టోటల్ చేంజ్ అయిపోవాలిగా, మైండ్ సెట్టే చేంజ్ అయిపోవాలి కదా, అసలు రీసెర్చే చేంజ్ అయిపోవాలి, ఆ థాట్ ఏమైనా వచ్చిందా? కష్టం అనిపించిందా? అసలు కష్టమే అనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి. ఇలాంటి ఒక స్కోప్ లైక్ మేము యాక్చువల్లీ మూవీలో కూడా లైక్ నేను జోచ్తాను చేశాను. అదొక సింపుల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. దాంట్లో ఒక హౌస్ వేసాను. ఈరోజు కూడా ఎవరికి అది హౌస్ సెట్ అని తెలీదు. అది ఫిలిం నగర్లో అది ఓల్ హౌస్ సెట్. దాని కంప్లీట్ in the exterior or land like this.
That's a set, complete set. అంటే మేము అలాంటి ఒక ఆ చిన్న సినిమాలని ఒక స్పేస్ వెతుక్కునే వాళ్ళం. ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఇంత పెద్ద స్పేస్ ఉన్న మూవీ మేము ఎంత హ్యాపీగా ఏది కష్టంగా ఫీల్ వెతుకుతుంది కాలికి తగిలింది అన్నట్లుగా ఉందన్నమాట. మాకు ఇంకోటి ఏంటంటే గ్రేట్ థింగ్ ఇలాంటి సినిమా సుకుమార్ గారు లాంటి చేయడము. అంటే సెట్స్ అనేది మేము ఎంత బాగా చేసినా, మేము ఎంత బాగా డెలివరీ చేసినా దాన్ని యూటిలైజ్ చేసే డైరెక్టరు, సినిమాటోగ్రాఫర్ కూడా చాలా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఎంత బాగా ఫుడ్ కుక్ చేసినా కానీ దానికి ఆ ప్రజెంటేషను అంటే చాలా ఇంపార్టెంట్. మేము చేయడం గొప్ప కంటే సుకుమార్ గారు దాన్ని ఆ విధంగా సినిమాలు కరెక్ట్గా దాన్ని వాడడము, దానికన్నా మేము అనుకున్న దానికన్నా ఇంకో లెవెల్లో ఆ బ్యూటీ కావచ్చు, ఆ ఎమోషన్ కానీ అది మన రాండీ గారు ఈ సినిమాకి ఇంకో సపోర్ట్ రాండీ గారు దాన్ని. సో మరి మనం సుకుమార్ గురించి మాట్లాడుకున్నాము, ఆయనతో పాటుగా మరి ఫస్ట్ రామ్ చరణ్ కూడా మీరు కొన్ని పోస్ట్ చేశారని చెప్పారు. సమంత విషయం ఏంటి? చూడగానే ఆ డ్రెస్ చూసినప్పుడు కావచ్చు, తన లుక్లో తనని చూసుకున్నప్పుడు కావచ్చు, ఈ ప్రాపర్టీ చూసినప్పుడు కావచ్చు, ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు మీరు చెప్పండి. ఎందుకంటే మీరు కాస్ట్యూమ్ అది here will tell you an incident. I guess Rama can say that good in Telugu. Okay, no problem. Happy. Actually ఏంటంటే నాకు ఒక ఇన్స్టెంట్ ఒక త్రూగా తెలిసింది. అంటే హీరో కామన్ వాళ్ళు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అక్కడ జరిగిన ఒక డిస్కషన్ తను సమంత గారు తనతో చెప్పారంట. తను నాతో షేర్ చేసిందంటే సమంత గారు రంగస్థలం మూవీ గురించి నాకు చెప్పింది ఇంకో రేంజ్లో చెప్పారు. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్, విలేజ్ లుక్, ప్రతి సినిమాలో నేను ఎంత బ్యూటిఫుల్గా కనబడాలి, ప్రతి టచ్అప్ అండ్ కాస్ట్యూమ్స్ ఏంటి, యాక్సెసరీస్ ఏంటి, మేకప్ ఏంటి అని ప్రతి టెన్షన్ నేను ఎంత బ్యూటిఫుల్గా కనబడాలని ఒక టెన్షన్ ప్రతి సెకండ్ ఉంటుంది మనకు. నాకు రంగస్థలంలో అలాంటిది లేదు. నాకు అక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఎలాగైనా సెట్స్, ఆ స్పేస్, ఆ మూడ్లో ఆటోమేటిక్గా నా అంత నేను ఒక ఓపెన్ అయిపోయి నాకు ఏ బ్యూటీతో సంబంధం లేకుండా న్యాచురల్గా రియల్గా నేను ఎక్కడి నుంచి దూకేయమన్నా కానీ దూకేయడానికి రెడీగా, నేను ఏ చేయమన్నా చేయడానికి రెడీగా ఆటోమేటిక్గా ఆ ఫీల్ ఉంది అక్కడ నాకు. అంటే so happy when I heard it from someone. It's like it's a real compliment, like how as an art director we can we can make actors also easy. It's a compliment. ఇప్పుడు మీరు ఎలాగ విలేజ్ రాగానే డెఫినెట్ ఇది ప్రాపర్గా విలేజ్ లా వచ్చిన ఫీలే ఉంది. అసలు నాకు తెలియదండి. ఇక్కడ నాకు ఇంకొక సస్పెన్స్ వస్తూనే ఉన్నా, ఇలా లోపలికి వస్తూనే ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఇదంతా సెట్ అండి, ఇది అంత సెట్టా అనేసి ప్రతి చోట తిరిగి ప్రతి ఒక్కటి చూసి, ఇండ్లు చూసి అసలు ఆగలేకపోతున్నాం. ఇంకంతే, అంతా తిరిగేసేస్తే ఉంటే కొద్ది రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది.